బాబా సత్యుగంలో మీకు రాజ్యం ఉంటుంది, సుఖం ఉంటుంది. కాకపోతే పరమాత్మ ప్రేమ ఉండదు, అతీంద్రియ సుఖం ఉండదు, బ్రాహ్మణ పరివారం ఉండదు. అదంతా ఈ సంగమంలోనే లభిస్తుంది. మరి బాప్దాదా ప్రతి ఒక్క పిల్లవాడి ముఖ వర్చస్సును చూసి అడుగుతున్నారు, మీరు ఇన్ని ఖజానాలు జమ చేసుకున్నారా? బాప్దాదాకైతే ఒకటే ఆశ ఉంది, కేవలం వర్ణన చేయడం కాదు, మీ ముఖ వర్చస్సు నడవడికలో ఈ జ్ఞానాన్ని అనుభూతి చేయించండి, ఎక్స్పీరియన్స్ చేయించండి. మీరు ఖజానాలతో సంపన్నంగా ఉంటే ఆటోమేటిక్గా మీ ఫేస్లో కానీ మీ బిహేవియర్లో కానీ ఆ అలౌకికత కనిపిస్తుంది అని బాబా అన్నారు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ బ్రహ్మ బాబా దూరం నుంచే తన పర్సనాలిటీ అందరికీ మెరుస్తూ ఉండేది. మరి డబల్ ఫారినర్స్, మీరంతా డబల్ పురుషార్థులు కదా. మరి ఈ సంగమ యుగం యొక్క మిలనం మీరు మధువనంలో చేసుకుంటున్నారు. మధువనం ఒక రిఫ్రెషింగ్ ప్లేస్గా అవుతుంది. దీనికైతే బాబా చాలా హ్యాపీ, శుభాకాంక్షలు. కాకపోతే మీరు ఏ ప్లేస్లో ఉన్నా కూడా మధువనం లాంటి ప్లేస్ని మీరు తయారు చేయాలి అని బాబా అంటున్నారు. సో డబల్ విదేశీయులు, డబల్ పురుషార్థులు. ఎట్ ద సేమ్ టైం బాబా యొక్క విశ్వ కళ్యాణపు సేవను మీరు ముందుకు తీసుకొని వెళ్ళే వాళ్ళు అని బాబా డబుల్ ఫారినర్స్తో చెప్తున్నారు. మరి బ్రాహ్మణుల డిక్షనరీలో అప్పుడప్పుడు అనే శబ్దం ఉండకూడదు. దీనికి మమ్మ ఒక క్లాసిక్ స్టేట్మెంట్ ఏం చెప్పారు? అభి నహితో కబ్ నహి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లేదు అని. దీనికోసం మీరు దినం యొక్క స్కెడ్యూల్ చేసుకోండి. పడుకునే ముందు మీరు చాట్ని బాబాకి వినిపించండి. ఈ మైండ్ని మీరు ఖాళీ చేసేసుకోండి. నిద్ర మీకు మంచిగా వస్తుంది. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ డే గుర్తుంటుంది, అరే నేను ఈరోజు బాబాకి ఇది చెప్పాను, అది నేను రేపు రిపీట్ చేయకూడదు అనేది మీకు నెక్స్ట్ డేలో గుర్తుంటుంది. సో ఆటోమేటిక్గా మీ ముఖ వచ్చేసి చాలా మెరుస్తూ ఉంటుంది, మీ నడవడిక కూడా మంచిగా కనిపిస్తుంది. సో బాబా దృఢ సంకల్పం అనే కీ ఏదైతే ఇచ్చారో దాన్ని సదా గుర్తు పెట్టుకోండి. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బాబా ఏం చెప్పారు? మీరు బాబాని ఎలా ప్రత్యక్షం చేయగలరు? చిరునవ్వుతో ఉన్న ముఖ వర్చస్సుతో. ఈ ముఖంలో ఎప్పుడు చింతన ఉండకూడదు, కంప్లైంట్స్ అనేవి ఉండకూడదు. సో బాబా 2 విషయాలు గుర్తుపెట్టుకోండి అన్న 2 వర్డ్స్. ఫస్ట్ వర్డ్ మాయని గెట్ అవుట్ చేయండి. సెకండ్, నేను ఒక గెస్ట్ హౌస్లో ఉన్నానని భావించండి. ఇది నా ఇల్లు కాదు, నేను ఒక గెస్ట్ హౌస్లో ఉన్నానని భావించండి. సో అనంతమైన వైరాగ్యులు సదా గెస్ట్ హౌస్లో ఉన్నట్టు భావిస్తారు. వారు ఎలాంటి సంకల్పంలో కూడా మాయని తన వారిగా చేసుకోరు, మాయని సమాప్తం చేస్తారు. ఏవైనా మాయ తుఫాన్లు వస్తే దాన్ని గిఫ్ట్గా భావిస్తారు. ఏదైనా పేపర్ వస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఛాన్స్గా భావిస్తారు. గిఫ్ట్ ప్లస్ లిఫ్ట్ అనే వర్డ్ గుర్తుపెట్టుకుంటారు. సదా ఉమ్మంగ ఉత్సాహం అనే రెక్కలతో ఉంటారు.